ఏదైతే మెదక్ పట్టణానికి గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో మంజూరైనటువంటి మహిళా డిగ్రీ కళాశాలను ఈ ప్రభుత్వ హయాంలో భువనగిరికి తరలిస్తూ ప్రభుత్వం నుండి ఉత్తర్వులు రావడం జరిగింది. ఈ ఉత్తర్వులు రావడాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము పూర్తిగా ఖండిస్తున్నాం. ఈ ప్రభుత్వం యొక్క చేతగాని విధానం ద్వారానే ఇక్కడ నుండి కళాశాల తరలింపు జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అంతేకాకుండా ఒకసారి 2014 నుండి ఇప్పటి వరకు చూసినట్టయితే ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన నాటి నుండి ఏదైతే స్థానిక ఎమ్మెల్యేగా పద్మా దేవేందర్ రెడ్డి గారు ఎమ్మెల్యేగా మెదక్ ప్రాంతంలో గెలిచినప్పటి నుండి దాదాపు 10ల సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాలు ప్రభుత్వ సంబంధించినటువంటి కార్యాలయాలను పెద్ద ఎత్తున సిద్దిపేట సిరిసిల్ల జిల్లాలకు తరలించడం జరిగింది. మరి అదే విధంగా ఈరోజు స్థానిక ఎమ్మెల్యే గారిని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం రావడం అదేవిధంగా మెదక్ జిల్లా ఏర్పాటు జరగడం అనేది ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక. ఒకవేళ జిల్లా ఏర్పాటు అయితే ఇక్కడ అభివృద్ధి జరుగుతుందని మాత్రమే జిల్లాను కోరుకోవడం జరిగింది. కానీ జిల్లా వచ్చిన తర్వాత మీరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఈ సమయంలో ప్రతి సందర్భంలో మెదక్ అన్యాయం జరుగుతుంది. గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో ఆర్డీఓ కార్యాలయానికి కేటాయించినటువంటి 3 కోట్ల రూపాయలు మీ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సిద్దిపేటకు హరీష్ రావు గారు తీసుకెళ్లడం జరిగింది. అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో, పిఆర్ డిపార్ట్మెంట్లో, అదేవిధంగా సెరికల్చర్ డిపార్ట్మెంట్ ఇలా ప్రతి ఆఫీస్ కార్యాలయాలను పక్క జిల్లాలకు తరలిస్తుంటే ఈ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీరేం చేస్తున్నారని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైతే మహిళా డిగ్రీ కళాశాలను తరలిస్తూ జరిగినటువంటి ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని, లేని పక్షంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పోరాటానికి శ్రీకారం చుడతామని తెలియజేస్తూ పూర్తి స్థాయిలో స్థానిక ఎమ్మెల్యే గారి ఈ అంశంపై బాధ్యత తీసుకొని మళ్ళీ ఇక్కడ కళాశాలను ఏర్పాటు చేయడంతో పాటు సరైన వసతులు కల్పించాలని సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం.